వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం జాతీయ రహదారిపై 9 లక్షల రూపాయల విలువైన 180 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రావులపాలెం నుంచి ఈతకోట వెళ్లే జాతీయ రహదారి వద్ద యూపీకి చెందిన లారీలో గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ మొత్తం గంజాయి వైజాగ్ నుంచి రాజమండ్రి రాగా రాజమండ్రిలో ఉత్తరప్రదేశ్కు చెందిన వాహనంలో ఎగుమతి చేస్తున్నారు. గంజాయిని హర్యానాకు తరలిస్తుండగా పక్కా సమాచారంతో రావులపాలెం పోలీసులు పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి రవాణాకు సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు రావులపాలెం పోలీసులు తెలియజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 30వ తేదీ నుంచి వన మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానికంగా ఉన్న నిట్ క్యాంపస్ ఎదురుగా ఉన్న పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్య నివారణకు మొక్కల అవసరం చాలా ఉందని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో పాలు పంచుకోవాలని అన్నారు. వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఇంటికో మొక్క నాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, మాజీ కౌన్సిలర్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాలుష్యం తగ్గించే విధంగా పర్యావరణాన్ని కాపాడాలనే ఆలోచనతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని వనం కార్యక్రమంగా ఈ ప్రభుత్వం రూపొందించడం, 30 తారీఖున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం రాష్ట్రం అంతా చేపట్టే విధంగా అందరు అధికారుల్ని ఆదేశించడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు నిట్ కాలేజీ ప్రాంతంలో ఉన్న ఖాళీ స్థలంలో మరి ఇక్కడ 4-5 లైన్లు మొక్కలు పాతే విధంగా అన్ని చోట్ల ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ మనం మొక్కలు పాతే కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ దిగ్విజయంగా ముందుకు సాగాలని, మరి కాలుష్యాన్ని కొంచెం హరించేటువంటి పచ్చదనాన్ని తీసుకురావాలని చెప్పి మంచి ఆలోచనతో చేసి ఈ కార్యక్రమానికి ప్రజలందరూ సహకారాన్ని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక మొక్కను పెంచండి, మరి పర్యావరణాన్ని కాపాడండి, కాలుష్యాన్ని తగ్గించండి అని చెప్పి కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారు, ఈ కార్యక్రమానికి చేసిన సూరిబాబు గారు, వీరన్న గారు, అదేవిధంగా మా రాంబాబు గారికి, దండగారు సర్పంచ్ గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లి అన్ని ఇళ్లలోనూ మొక్కలు నాటి కార్యక్రమం చేపట్టవలసిందిగా కోరుతున్నాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే. దీంతో ఆమె తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత తన అన్న కేటీఆర్తో కలిసి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో గులాబీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. 5.5 నెలలు జైలు జీవితం తర్వాత కవిత హైదరాబాద్కు వచ్చారు. ఈ నేపథ్యంలో తన సోదరుడు కేటీఆర్కు కవిత రాఖీ కట్టింది. అనంతరం ఇద్దరు ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్లోని కవిత ఇంట్లో కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నేతల సమక్షంలో అన్నా చెల్లెలిద్దరూ రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. రాఖీ పండుగ సమయంలో జైల్లో ఉండడంతో ఆమె ఇప్పుడు రాఖీ కట్టారు. ఇతిహాస పురాణ గాథలను నేటి యువతకు తెలియజేయాలనే ఉద్దేశంతో భక్తిరస సంగీత సంస్థ సత్కళా వాహిని చేస్తున్న కృషి ప్రశంసనీయమని రాయవరపు సత్యభామ కళావేదిక అధ్యక్షురాలు రాయవరపు సత్యభామ గోపాల నరసరాజ పేర్కొన్నారు. కాకినాడలోని సత్కళా వాహినిలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తొలుత సంకురాత్రి మంజరి సంగీత కళాశాల విద్యార్థులు, సత్కళా వాహిని సభ్యులు సంగీత కచేరీ నిర్వహించారు. అనంతరం హరిహర నాట్యాలయం నాట్యాచారులు పైడారావు పర్యవేక్షణలో చిన్నారులు నాట్య ప్రదర్శన చేశారు. చిన్నారుల నాట్య ప్రదర్శన ఆద్యాంతం ఆహుతులను ఎంతగానో అలరించింది. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు కుంజికా లక్ష్మి, కూచి భాస్కర్ రామం, సత్కళా వాహిని చిన్నారులు పాల్గొన్నారు.
సినిమాల్లో చాలామంది భక్తులు వచ్చి వాడు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈరోజు మన కనుమరుగుతున్న సంస్కృతి సంప్రదాయాలకి కనుమరుగుతున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాలు జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆధ్యాత్మికంగా చాలా వరకు మన పిల్లలు కూడా తక్కువైపోయిన పరిస్థితి. ఎందుకంటే చదువులు, ముఖ్యంగా చదువు మీద ఉన్న శ్రద్ధ ఈ ఒత్తిడిలోనే ఇవన్నీ మర్చిపోతున్నారు. అంటే కృష్ణుని వేషధారణ, కృష్ణుడు ఎవరు, వేషధారణ ఏంటి, బాలికలు గోపికలు వీళ్ళందరినీ కూడా ఈరోజు తరింపు చేస్తున్న ఈ సత్కాలంలో ఎంతోమంది ఈరోజు రావడం జరిగింది. పిల్లలందరూ ప్రతి ఒక్కరిలో కూడా కృష్ణ పరమాత్మ కృష్ణ తత్వాన్ని పాడి వినిపించడం జరిగింది. దశాబ్దాలుగా అంటే ఇంచుమించుగా నాకు జ్ఞానం ఉండి 1960 నుంచి కూడా ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్ని మరి సత్కళావాహిని సంస్థ ప్రారంభించక ముందు నుంచి కూడా పియూన్ అప్పలాచార్య గారు, వైదిక విద్వాంసులు, వారి సత్యమణి శ్రీమతి శ్రీనివాసమ్మ గారు వైదిక విద్వాంసురాలు, వాళ్ళకి ఇంట్లోంచి ప్రారంభమైన ఈ సత్కళావాహిని అంచెలంచెలుగా ఎదిగి 1970 నుంచి కార్యక్రమం ధరిచి 54 సంవత్సరాలుగా కాకినాడ పట్టణంలో కార్యక్రమాలు చేస్తూ కృష్ణాష్టమి సత్కళావాహిని బ్యానర్ పైన మరి ఎన్నో రకాల వివిధ పిండి వంటలతోటి వందలాది మంది కళాకారులతోటి మరి కార్యక్రమాల్ని సత్కళావాహిని. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం, మత్స్యకారులను అలర్ట్ చేసిన విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం. రైఫిల్ షూటింగ్ లో కాకినాడకు గుర్తింపును తీసుకురండి, క్రీడాకారులకు సూచించిన ఎంపీ తంగిల ఉదయ శ్రీనివాస్. గూడూరులో ఉత్సాహంగా టీచర్స్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్, ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులు అందజేసిన ఎమ్మెల్యే సునీల్. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటండి, ప్రజలకు పిలుపునిచ్చిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.